ఎముకలు కొరికే చలిలో సైతం తెల్లవారుజామునే లేచి, చల్లని నీటితో స్నానం చేసి, నల్లబట్టలు కట్టి, మణికంఠుడికి పూజలు చేస్తారు అయ్యప్ప మాలాధారులు. 41 రోజులపాటు కఠినమైన నియమ నిష్ఠలు, భక్తి శ్రద్ధలతో అయ్యప్ప దీక్షను కొనసాగిస్తారు. దీక్షలో భాగంగా కటిక నేలమీద పడుకోవటం, 41 రోజులపాటు చల్లని నీళ్లతో స్నానం, పాదరక్షలు వేసుకోకపోవడం, నల్లని దుస్తులను మాత్రమే ధరించటం, ఏకభుక్తం వంటి కఠిన నిబంధనలను పాటించి, ఆ తరువాత స్వామిని దర్శించుకునేందుకు మాల విరమణకు శబరిమలకు వెళ్తారు. ఇలా అయ్యప్పను దర్శించుకునేందుకు శబరిమలకు వెళ్లే భక్తులకు రైల్వేశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. 2 తెలుగు రాష్ట్రాలను కవర్ చేస్తూ పలు ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో భాగంగా హైదరాబాదు నుంచి కడప మీదుగా ఈ నెల పలు ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. మండల మకరవిళక్కు సీజన్లో భాగంగా ఇప్పటికే శబరిమల ఆలయాన్ని తెరిచి శనివారం నుంచి అంటే నవంబర్ 16 నుంచి భక్తులు దర్శనం చేసుకునే అవకాశాన్ని ఇచ్చింది దేవస్థానం. ఇలా శబరిమల అయ్యప్ప దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కాచిగూడ నుంచి కడప మీదుగా కొల్లాలంకు ఈ నెలలో 4 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు అధికారులు తెలిపారు. ఈ నెల 14, 21, 28 తేదీల్లో 07133 నంబర్ రైలు భక్తులకు అందుబాటులోకి రానుంది. ఇక తిరుగు ప్రయాణంలో 07134 నెంబర్ రైలు ఈ నెల 15, 22, 29 తేదీల్లో రాత్రి 8:30 గంటలకు కొట్టాయం నుంచి బయలుదేరి తర్వాత రోజు మధ్యాహ్నం 1 గంటకు కడపకు చేరుకుంటుంది. ఇక కాచిగూడకు వచ్చేసరికి రాత్రి 11:40 అవుతోంది. కడప, కాచిగూడ నుంచే కాకుండా నాందేడు నుంచి కూడా ప్రత్యేక రైలును నడుపుతున్నారు. నాందేడు నుంచి ఈ నెల 16వ తేదీన 07139 నెంబర్ రైలు ఉదయం 8:20 బయలుదేరి మరుసటి రోజు తెల్లవారుజామున 2:50 కడపకు చేరుకుంటోంది. రాత్రి 10:30 గంటలకు కొల్లాం చేరుకుంటోంది. ఇక తిరుగు ప్రయాణంలో 18వ తేదీన 07140 నెంబర్ రైలు తెల్లవారుజామున 2:30 గంటలకు బయలుదేరి రాత్రి 11 గంటలకు కడపకు, మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటోంది. తిరుగు ప్రయాణంలో సికింద్రాబాద్ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. ఇక మౌలాలి నుంచి కూడా ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నారు. మౌలాలీలో ఈ నెల 23, 30వ తేదీన 07141 నెంబర్ రైలు మధ్యాహ్నం 2:45 బయలుదేరి తర్వాత రోజు తెల్లవారుజామున 2:50 కడప, రాత్రి 10:30 గంటలకు కొల్లాం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ నెల 25, డిసెంబర్ 2వ తేదీల్లో 07142 నెంబర్ గల రైలు కొల్లాంతో తెల్లవారుజామున 2:30 గంటలకు బయలుదేరి అదే రోజు రాత్రి 11 గంటలకు కడపకు, తర్వాత రోజు మధ్యాహ్నం 1 గంటకు మౌలాలికి చేరుకుంటోంది. అయితే ఇలా శబరిమల దర్శనానికి వచ్చే కొందరు భక్తులు దురదృష్టవశాత్తు కొన్ని కారణాల వల్ల మరణించిన ఘటనలు ఉన్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని కేరళ ప్రభుత్వం, ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్లైన్ టికెట్లతో పాటు స్పాట్ బుకింగ్ దర్శనాలకు కూడా అనుమతి ఇస్తామని టీడీబీ వెల్లడించింది. యాత్రికుల బీమా విషయంలో కీలక ప్రకటన చేసింది. ఈ యాత్రా సీజన్లో అయ్యప్ప స్వామి దర్శనం కోసం శబరిమలకు వచ్చే భక్తులు ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల ఉచిత బీమా కల్పించనున్నట్టు కేరళ దేవాదాయ శాఖ మంత్రి విఎన్ వాసవన్ ప్రకటించారు. ఎవరైనా భక్తులు ప్రమాదవశాత్తు మరణిస్తే వారి మృతదేహాలను స్వస్థలాలకు తరలించే ఏర్పాట్లను టీడీబీ చేస్తుందని వివరించారు. టీడీబీ ఉచిత బీమా విషయం గురించి తెలుసుకున్న అయ్యప్ప భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విధంగా దర్శన సమయంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.